In this video డిఫరెన్షియేషన్ కంప్లీట్ కాన్సెప్ట్ సింగిల్ షాట్లో ఇవ్వబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ మీన్ బై డిఫరెన్షియేషన్? అసలు డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? డిఫరెన్షియేషన్ టెల్స్ హౌ ఫాస్ట్ ద ఫంక్షన్ ఈజ్ చేంజింగ్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్. అంటే డిఫరెన్షియేషన్ అంటే ఏంటి అంటే హౌ ఫాస్ట్ సంథింగ్ ఈజ్ చేంజింగ్. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సడన్ డిఫరెన్షియేషన్ మీన్స్ ఫైండ్ ఇమీడియట్లీ, మతలబ్ యావరేజ్ కాదు, ఇమీడియట్గా చేంజింగ్ అవుతుంది, చూసారా? అదనమాట. అంటే దీనికి మనం దీని డెఫినేషన్ రాసుకుంటే ఏ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సెట్ టు బి డిఫరెన్షియబుల్ లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h exists finitely. This limit usually denoted by f dash x or dy by dx. ఓకే, దీన్ని మనం డిఫరెన్షియేషన్ అంటాం, డెరివేటివ్ అంటాం, డిఫరెన్షియేషన్ ఆర్ డెరివేటివ్. ఓకే, ఇక్కడ దీంట్లో రూల్స్ అన్నీ చెప్తున్నాను. ఫస్ట్ ది సమ్ ఆర్ డిఫరెన్స్ రూల్. సమ్ ఆర్ డిఫరెన్స్ రూల్. ఒక రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, dy by dx ఆఫ్ f ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ g ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ g ఆఫ్ ఎక్స్. దీని మీనింగ్ ఏంటంటేనండి, that is equal to d by dx of f of x plus d by dx of g of x. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. d by dx of e power x into sin x. ఫార్ములాలన్నీ నేను ఒకసారి డిస్కషన్ చేస్తాను, ఒకసారి చూడండి. d by dx of e power x plus d by dx of sin x. e power x derivative e power x, sin x derivative cos x. Therefore, this is the answer. This is the answer. ఒకవేళ మైనస్ ఇచ్చాడు అనుకోండి, సేమ్ ఇదే కండిషన్లో మైనస్ ఇక్కడ ఇలా పెడతాం, అంతే. రిమైనింగ్ అంతా సేమే. నెక్స్ట్ ప్రోడక్ట్ రూల్. ప్రోడక్ట్ రూల్ ఇక్కడ రెండు ఫంక్షన్స్ సేమ్, dy by dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ g ఆఫ్ ఎక్స్. అంటే ఫస్ట్ దాన్ని నార్మల్గా రాసి తర్వాత దాన్ని డెరివేటివ్ కట్టండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dy by dx ఆఫ్ g ఆఫ్ ఎక్స్ ప్లస్ dy by dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్. ఇలాగ. అంటే లేదు మీరు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే దీన్ని మీరు ముందు g ఆఫ్ ఎక్స్ని పెట్టుకోండి, ప్లస్ g ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇది. ఓకే, ఎగ్జాంపుల్ dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని g ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం. ఇక్కడ మీరు దేన్నైనా అనుకోవచ్చు, ఏదైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, g ఆఫ్ ఎక్స్ అవుతుంది. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy by dx ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ 2x. దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఒక్కొక్కసారి డైరెక్ట్గా మనం కొంతమంది ఈజీగా చేసుకోవడానికి ఫార్ములాని ఇలా కూడా రాసుకోవచ్చు. dy by dx ఆఫ్ uv ఇంటూ dv by dx ప్లస్ v ఇంటూ du by dx, ఇలాగైనా రాసుకోవచ్చు. ఆర్ u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్, ఇలాగైనా మనం రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కోషెంట్ రూల్. కోషెంట్ రూల్
dy by dx of f of x by g of x. g of x into f dash x డైరెక్ట్గా రాసేసుకోండి f dash x మైనస్ f of x into g dash x by f of x whole square. f of x whole square. Example. Y is equal to a power x by e power x. Then dy by dx is equal to, first formula check చేసుకుంటే ఇది f of x, ఇది g of x. Therefore e power x into d by dx of a power x minus a power x into d by dx of e power x by e power x whole square. e power x whole square. Therefore answer రాసుకుంటే e power x into a power x derivative a power x into log a to the base e minus a power x into e power x తాలూకా derivative e power x by e power x whole square. This is the answer. కాన్సెప్ట్ అర్థం అవడం కోసం నేను చిన్న చిన్న సమ్స్ రాస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ చైన్ రూల్. ఓకే, ఇక్కడ రెండు డిఫరెంట్ ఫంక్షన్లు ఇచ్చాడు. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చాడు, t ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇచ్చాడు. ఓకే, అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ g ఆఫ్ x అనమాట. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ఇది మనకి ఇచ్చింది. అంటే మనం ఎలా రాసుకోవచ్చు, dy బై dx ఈజ్ ఈక్వల్ టు, మనం రాసుకుంటే ఫస్ట్ దీన్ని టీతో డెరివేటివ్ కట్టాలి. dy బై dt మళ్ళీ దీన్ని డెరివేటివ్ కట్టాలి dt బై dx. ఓకే, ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చాడు, t ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇచ్చాడు. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ g ఆఫ్ x. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ dy బై dx అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు f డాష్ g ఆఫ్ x ఇంటూ g డాష్ x ఇంటూ g డాష్ x. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఇంటూ లాగ్ రూట్ x. ఓకే, దేర్ ఫోర్ dy బై dx, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకుంటే ఇది సైన్ స్క్వేర్ ఉంది, అంటే ఇది సైన్ ఆఫ్ లాగ్ రూట్ x హోల్ స్క్వేర్ అనే ఫార్ములాలో ఉంది, ఈ ఫార్ములాలో ఉంది. దేర్ ఫోర్ x స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి 2 సైన్ లాగ్ ఆఫ్ రూట్ x రాసి మళ్ళీ dy బై dx ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ రూట్ x అని రాయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 2 sin log root x into sin derivative cos log root x into d by dx of log root x. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెరివేటివ్ కట్టాం, ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ కట్టాం, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ కట్టాం, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, మళ్ళీ దీని డెరివేటివ్ కట్టాం, సైన్ డెరివేటివ్ కాస్లో వచ్చింది, మళ్ళీ లాగ్ డెరివేటివ్ కట్టాం. దేర్ ఫోర్ 2 sin log root x ఇంటూ కాస్ లాగ్ రూట్ x, లాగ్ x డెరివేటివ్ 1 బై x కాబట్టి 1 బై రూట్ x ఇంటూ d బై dx ఆఫ్ రూట్ x. ఓకే,
అంటే ఇక్కడ మనం ఏం చేసాం, log x డెరివేటివ్ కట్టాం, మళ్ళీ ఈ రూట్ x డెరివేటివ్ కూడా కట్టాం. therefore ఆన్సర్ 2 sin log root x into cos log root x root x derivative 2 into root x, 2 into root x. Therefore answer 2 sin log root x cos log root x by 2x. This is the answer. Root x into root x x kabatti. Okay, this is the answer. Next, derivative of composite function. Already మనం పైన చేస్తాం composite function. ఓకే, ఆల్రెడీ డెరివేటివ్ కాంపోజిట్ ఫంక్షన్ చేస్తాం మనం. ఇగో ఇది కాంపోజిట్ ఫంక్షనే, ఈ ఫంక్షన్ ఇది కాంపోజిట్ ఫంక్షనే. ఒకసారి మళ్ళీ రాస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ ఆల్రెడీ పైన ఇచ్చేస్తాం. y ఈజ్ ఈక్వల్ టు g సర్కిల్ f ఆఫ్ x అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ f ఆఫ్ x. ఓకే, ఇప్పుడు దీనికి మనం dy బై dx కడుతున్నాం. dy బై dx అంటే g డాష్ f ఆఫ్ x ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్. ఓకేనా, ఇది మన కాంపోజిట్ ఫంక్షన్. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ పైన చేసాం. ఓకేనా, ఇది మనం ఆల్రెడీ ఇచ్చేసాం. ఓకే, నెక్స్ట్ ఒకసారి బేసిక్ ఫార్ములాలు రాసుకుందాం, చూసుకోండి. బేసిక్ ఫార్ములా. ఓకే, చాలా సింపుల్. dy dx of constant 0, dy dx of e power x, dy dx of x power n into x power n minus 1, dy dx of mod x by x, dy dx of a power x into log a. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, పవర్లో ఉన్న ఫార్ములాలు ఓన్లీ మూడే ఉన్నాయి. ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ అనే ఫార్ములా, ఈ పవర్ ఎక్స్ అనే ఫార్ములా అండ్ ఏ పవర్ ఎక్స్ అనే ఫార్ములా. ఈ మూడే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ dy dx of log x that is equal to 1 by x, and dy dx of root x, 1 by 2 root x, dy dx of 1 by x minus 1 by x square, dy dx of 1 by x square minus 2 by x cube. ఓకేనండి, ఇవి మనకి బేసిక్ ఫార్ములాలు. ఇప్పుడు డెరివేటివ్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్స్. డెరివేటివ్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. దీనికి గుర్తుపెట్టుకోవడం కూడా చాలా సింపుల్ అండి. dy dx of sin x cos x, dy dx of cos x minus sin x, dy dx of tan x secant square x, dy dx of secant x tan x, dy dx of cosecant x minus cosecant x cot x, dy dx of cot x
మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సైన్కి పాజిటివ్, కాస్కి నెగిటివ్, అండ్ ఇక్కడ నెగిటివ్లు చూసుకుంటే ఏమేమి ఉన్నాయి, నెగిటివ్ ఫంక్షన్లో 3 గుర్తుపెట్టుకోండి. tan కాస్ దగ్గర మైనస్ సైను, అండ్ కొసీకెంట్ దగ్గర మైనస్ కొసీకెంట్ కాటు, కాట్ దగ్గర మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఈ 3 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోని డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇవి కూడా గుర్తుపెట్టుకుంటే డెరివేటివ్స్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ derivatives of inverse trigonometric functions. d by dx of sin inverse x 1 by root over 1 minus x square. d by dx of cos inverse x minus 1 by root over 1 minus x square. ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఇది ప్లస్ ఇది మైనస్ అంతే, ఇంకే డిఫరెన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ d by dx of tan inverse x 1 by 1 plus x square. ఇక్కడ x belongs to r వస్తుంది, ఇక్కడ x belongs to -1 1 వస్తుంది, ఓపెన్ ఇంటర్వల్ దీని గురించి. ఓకేనా. నెక్స్ట్ d by dx of cot inverse x -1 by 1 plus x square. మీరు అబ్జర్వ్ చేస్తే tan ఇన్వర్స్కి cot ఇన్వర్స్కి తేడా చూసుకోండి, ఓన్లీ నెగిటివ్. tan ఇన్వర్స్ వచ్చేసరికల్లా పాజిటివ్, cot ఇన్వర్స్ వచ్చేసరికల్లా నెగిటివ్. నెక్స్ట్ d by dx of secant inverse x 1 by mod x into root over x square minus 1. ఓకేనా. ఇక్కడ x అనేది లెస్ దాన్ -1, x అనేది గ్రేటర్ దాన్ 1. ఓకే, దీని గురించి పెద్దగా ఆలోచించకండి. నెక్స్ట్ d by dx of cosecant inverse x సేమ్ -1 by mod x into root x square minus 1. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది అంతే. ఓకే, నెక్స్ట్ లాగరిథమిక్ ఫంక్షన్ చెప్తున్నానండి, జాగ్రత్తగా చూసుకోండి. లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ఇక్కడ వాడు క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. సింపుల్గా మనం ఫార్ములా రాసేసుకోవచ్చు. ఫార్ములా ఏంటి అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ జీ డాష్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ g of x ఇంటూ f డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఫార్ములా, సింపుల్గా చేసుకోవచ్చు. లేదు ఒకవేళ ప్రొసీజర్ చేసుకోవాలి అనుకుంటే రెండు వైపులా లాగరిథమిక్ తీసుకోండి, రెండు వైపులా లాగరిథమిక్ తీసుకుని యువి ఫార్ములా అప్లై చేసుకోండి. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ ఫార్ములా చాలా సింపుల్గా మనకు వచ్చేస్తుంది. ఓకే, దీన్ని ఒక ఎగ్జాంపుల్ చేస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ పవర్ ఎక్స్, సైన్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇలా ఇచ్చాడు. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఓకే, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికల్లా సైన్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికల్లా ఎక్స్. ఓకే, ఫార్ములా ప్రకారంగా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో ఆన్సర్ ఇచ్చాడు. ఫస్ట్ ఫార్ములా ఇచ్చాడు y ఇంటూ జీ డాష్ ఎక్స్, y ఇంటూ జీ డాష్ ఎక్స్. ఇక్కడ జీ డాష్ ఎక్స్ వాల్యూ ఎంత అండి, ఎక్స్ డెరివేటివ్ 1, ఎఫ్ డాష్ ఎక్స్ డెరివేటివ్ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. ఓకే, దేర్ ఫోర్ ఓకే, ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే y ఇంటూ మనకి ఏమడుగుతున్నాడు ఈ వాల్యూ, జీ డాష్ ఎక్స్ అన్నాడు. జీ డాష్ ఎక్స్ అంటే 1 ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్
జీ ఆఫ్ ఎక్స్ అన్నాడు. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసి చూసుకోండి ఒకసారి. జీ డాష్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతే ఫార్ములా. ఎంత పెద్ద సమ్ ఇచ్చినా చాలా సింపుల్గా చేసేయచ్చు. మీరు ఒకసారి ఈ సమ్ ట్రై చేయండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. y ఈజ్ ఈక్వల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ట్రై చేయండి. ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్, దెన్ ఫైండ్ డివై బై డిఎక్స్. ఓకే, ఇది మీరు ట్రై చేయండి. ఓకే, ఇంకొక చిన్న టెక్నిక్లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ లాగరిథమిక్కే ఇంకొకటి. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4 హోల్ పవర్ 3/2 బై 4x మైనస్ 3 హోల్ పవర్ 4/3 ఇచ్చాడు. దీని ఆన్సర్ చాలా సింపుల్గా, ముందు క్వశ్చన్ ఇది కొంచెం మార్చుకోండి. ఎక్స్ పవర్ 1/2 ఎక్స్ ప్లస్ 4 హోల్ పవర్ 3/2 బై 4x మైనస్ 3 హోల్ పవర్ 4/3 అని రాశాను. ఆన్సర్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పవర్లో ఎంత ఉంది? 1/2 ఉంది. అది 1 వై ముందు వై రాయండి. వై ఇంటూ 1/2 ఉంది. ఆ 1/2ని యాస్టీస్గా రాసేయండి. ఇక్కడ ఎక్స్ని చూసారా? ఈ ఎక్స్ దాన్ని 1/x కింద రాసేయండి. ఓకే, ప్లస్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 3/2 అది రాసేయండి. ఇంటూ 1/x ప్లస్ 4 అని రాయండి. ఓకే, నెక్స్ట్ డినామినేటర్లో ఉంది కదా వాల్యూ. డినామినేటర్లో వాల్యూ ఉంది కాబట్టి మీరు మైనస్ పెట్టండి. పవర్లో ఎంత ఇచ్చాడు? 4/3. 4/3 అని రాసేయండి. 4/3 అని రాసేయండి. 4/3 రాసి 1/4x మైనస్ 3 అని రాయండి. కానీ పైన మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ముందు ఏ వాల్యూ లేదు. ఇక్కడ ఎక్స్ ముందు ఏ వాల్యూ లేదు. ఇక్కడ ఎక్స్ ముందు ఎంత ఉంది? 4 ఉంది. దేర్ ఫోర్ ఇక్కడ మీరు 4 రాసేయండి. 1 ఇంటూ 4 అని రాసేయండి. దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది లాగరిథమిక్ ఫంక్షన్. నెక్స్ట్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఇచ్చాడు. అయితే నీకు డివై బై డిఎక్స్ కావాలి అంటే ఆన్సరు ఎఫ్ డాష్ టీ బై జీ డాష్ టీ. ఎఫ్ డాష్ టీ బై జీ డాష్ టీ అనేది నీ ఫార్ములా. ఓకే, ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. x is equal to a cos theta, y is equal to a sin theta. అయితే dy by dx ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సొల్యూషన్ dy by dx is equal to మీకు ఫార్ములా ఇచ్చాడు కదా ఇక్కడ, మీరు ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు. therefore that is equal to dy by dt by dx by dt ఇది కూడా రాయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ dy బై డిటి బై డిఎక్స్ బై డిటి ఇది ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ దీని డెరివేటివ్ కట్టండి. దీని డెరివేటివ్ ఏ ఇంటూ సైన్ టీటా డెరివేటివ్ ఎంతండి? కాస్ టీటా అవుతుంది. దేర్ ఫోర్ ఏ కాస్ టీటా బై దీని డెరివేటివ్ కట్టండి. ఏ ఇంటూ కాస్ టీటా డెరివేటివ్ మైనస్ సైన్ టీటా అంటే మీకు డివై బై డిఎక్స్ ఎంత వచ్చిందండి? మైనస్ ట్యాన్ టీటా ఇస్ ద ఆన్సర్. మైనస్ ట్యాన్ టీటా ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఇది దీని తాలూకా పారామెట్రిక్. నెక్స్ట్ది నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ with respect to
another function with respect to another function. ఓకే, ఇక్కడ రెండు డిఫరెంట్ ఫంక్షన్లు ఇచ్చాడు. u అనే ఫంక్షన్ u ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, v ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు నీకు du బై dv కావాలి. చాలా సింపుల్ అండి, ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ అంతే. ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్, దిస్ ఇస్ ద ఫార్ములా. ఒక ఎగ్జాంపుల్ చూడండి. the derivative of e power x with respect to sin x. ఇది క్వశ్చన్. మీరు ఏం ఆలోచించకుండా డైరెక్ట్గా సొల్యూషన్ చాలా సింపుల్గా రాసేయండి. d బై dx ఆఫ్ e పవర్ x, ఫస్ట్ ఇది అడిగాడు చూడండి, ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ అడిగాడు, ఇది ఫస్ట్ది, బై d బై dx ఆఫ్ sin x. therefore answer e power x derivative e power x, sin x derivative cos x. this is the answer. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసిన ప్రాబ్లం ఎట్లేదు. ఓకే, అన్నీ ఇదే మోడల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇది రిపీట్ అవుతున్న మోడల్ కాబట్టి. the derivative of e power sin inverse x with respect to log x. okay, therefore solution d by dx of e power sin inverse x by d by dx of log x. therefore answer, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఎంత, ఈ పవర్ ఎక్స్, కానీ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది. therefore ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్. ఓకే, therefore answer e power sin inverse x, the derivative of sin inverse x 1 by root over 1 minus x square into x. ఎందుకండి 1 by x ఇక్కడ ఉంది చూడండి, ఈ x వాల్యూ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, therefore answer e power sin inverse x x by root over 1 minus x square. this is the answer. okay, next implicit function అంటారు. ఓకే, ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫంక్షన్ ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇస్ ఏ ఫంక్షన్ ఇలా ఇచ్చాడు. దెన్ డిఫరెన్షియేట్ ఈచ్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు రిగార్డింగ్ వై ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ and collect the terms of dy by dx. okay, and other hand side remaining terms on right hand side and find the dy by dx. ఇందులో అంత పెద్ద టఫ్ ఏమి ఉండదు. మనం ఏం చేస్తామంటే dy by dx ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మైనస్ ఆఫ్ ఫార్ములా రాస్తున్నాను, పార్షియల్ మైనస్ ఆఫ్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f with respect to x by erase అవ్వట్లేదు ఎందుకో, partial derivative of f with respect to x, partial derivative of విత్ రెస్పెక్ట్ టు వై. అంటే ఏంటి అంటే ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నప్పుడు వై అనేది కాన్స్టెంట్ అనుకోండి, వైతో డెరివేటివ్ చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్ అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి.
y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3axy ఇది ఇచ్చాడు. ఇక్కడ y ఇవ్వలేదు, ఇలా ఇచ్చాడు ఫంక్షన్. ఓకే, మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో న్యూమరేటర్తో చేస్తున్నప్పుడు వైన్ డెరివేటివ్ అనుకోండి. y అనేది కాన్స్టెంట్, అంటే ఇక్కడ చూసుకోండి, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, y అనేది కాన్స్టెంట్. therefore మైనస్ ఇంటూ ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x² ప్లస్ 0 మైనస్ 3a ఇంటూ, ఇక్కడ యువి ఫార్ములా వాడాలి, ఎక్స్ ఇంటూ ఈ వాల్యూ y అనేది ఏంటవుతుంది 0 అయిపోతుంది, ప్లస్ y 0 కదా, y అనేది 0, x డెరివేటివ్ 1 బై డినామినేటర్ డెరివేటివ్ చేసుకుంటే x ఈజ్ ద కాన్స్టెంట్, therefore 0 ప్లస్ 3y² మైనస్ 3a ఇంటూ y ఇంటూ 0 ప్లస్ x ఇంటూ 1. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 3x² మైనస్ 3ay బై 3y² మైనస్ 3ax. therefore 3 కామన్ తీస్తాం అనుకోండి, క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ay మైనస్ x² బై y² మైనస్ ax, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ కొన్ని చిన్న ట్రిక్స్ చెప్తాను చూడండి. ఫార్ములా అనుకోండి, నోట్ అనుకోండి. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సో ఆన్ ఇన్ఫినిటీ ఇచ్చాడు. అయితే దెన్ dy/dx ఎంత అని అడుగుతాడు. ఓకేనా, ఇప్పుడు యాక్చువల్గా ఇది ఫార్ములా, క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి. y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ సైన్ ఎక్స్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ, దెన్ ఫైండ్ dy/dx. ఓకే, దీని ఫార్ములా ప్రకారం దీని ఆన్సర్ డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు cos x బై 2y మైనస్ 1, దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది ఆన్సర్ డైరెక్ట్గా రాసేసుకున్నాం. ఎలా రాసామంటే దీని ఫార్ములా ఇక్కడ ఒకసారి చూడండి, రాస్తున్నాను. dy/dx ఈజ్ ఈక్వల్ టు f'(x) బై 2y మైనస్ 1, దిస్ ఇస్ ద ఆన్సర్. f'(x) బై 2y మైనస్ 1, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక టెక్నిక్, y ఈజ్ ఈక్వల్ టు ఇంకొక ఫార్ములా సమ్ ఇస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ e పవర్ x ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ e పవర్ x ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ e పవర్ x సో ఆన్ ఇన్ఫినిటీ ఇచ్చాడు. దెన్ ఫైండ్ dy/dx. సొల్యూషన్ చాలా సింపుల్గా రాసుకోవచ్చు. e పవర్ x బై ఇక్కడ మీకు y ఇచ్చిన వాల్యూ ఇది కదా, 3 ఇంటూ y పవర్ 2 మైనస్ 1, దిస్ ఇస్ ద ఆన్సర్. సరే ఏంటి సార్ ఫార్ములా అనుకుంటే y ఈజ్ ఈక్వల్ టు దిస్ ద dy/dx కదా, దిస్ ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్గా రాసాం చూడండి. y ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ nth రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ nth రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సో ఆన్ ఇన్ఫినిటీ ఇచ్చాడు. ఓకే, అయితే ఫార్ములా రాస్తున్నాను. దెన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు f'(x) బై
n into y power n minus 1 minus 1. Okay, dy by dx is equal to f dash x by n into y power n minus 1 minus 1. ఇక్కడ చెక్ చేసుకుంటే f of x is equal to e power x అవుతుంది, n is equal to 3 అవుతుంది. therefore వాడు f dash x అడిగాడు, therefore e power x డెరివేటివ్ e power x by n, n అంటే ఎంత 3, 3 into y power n minus 1 y square minus 1. దిస్ ఈస్ ద ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్. హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్ అంటే ఇప్పటిదాకా మనం ఓన్లీ ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం, dy బై dx ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ అలా కాకుండా d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఇస్తే మనం ఏం చేస్తాం, దీన్ని d బై dx ఆఫ్ dy బై dx అంటాం. ఓకే, ఒకవేళ అలా కాకుండా ఇది రెండుసార్లు డెరివేటివ్, దీన్ని మనం y2 అని కూడా అంటాం, y2 ఆర్ y డబుల్ డాష్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ ఒకవేళ అలా కాకుండా d క్యూబ్ y బై dx క్యూబ్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా చేస్తామంటే d బై dx ఆఫ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఇలా తీసుకుంటాం. ఓకే, ఓకే ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ y is equal to sin of log x base e, then x square d square y by dx square plus x into dy by dx ఈ వాల్యూ కావాలంటున్నాడు. ఓకే, సొల్యూషన్ చూడండి. y is equal to sin of log x. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను dy by dx ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సైన్ డెరివేటివ్ ఏంటండి ఇక్కడ కాస్. ఓకే, దేర్ఫోర్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ dy by dx ఆఫ్ లాగ్ ఎక్స్, dy by dx ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, దేర్ఫోర్ dy by dx ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఎందుకండి లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్ కాబట్టి లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ని నేను క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ తీసుకెళ్తున్నాను ఇక్కడికి. దేర్ఫోర్ ఎక్స్ ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్. దీన్ని మళ్ళీ డెరివేటివ్ కడుతున్నాను, ఎందుకంటే వాడు మన క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ అన్నాడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది అడిగాడు, డబుల్ డెరివేటివ్ అడిగాడు. దేర్ఫోర్ మళ్ళీ దీని డెరివేటివ్ కడుతున్నాను, అగైన్ డిఫరెన్షియేట్, అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దేర్ఫోర్ ఇది ఏ ఫామ్లో ఉంది, యువి ఫామ్లో ఉంది. దేర్ఫోర్ ఎక్స్ ఇంటూ యువి ఫార్ములా తెలుసు కదా, యు ఇంటూ వి డాష్ వి ఇంటూ యూ డాష్. ఓకే, దేర్ఫోర్ x into d square y by dx square plus dy by dx into x derivative 1 equal to cos derivative minus sin log x into log x derivative 1 by x. Okay, cos derivative minus sin into log x derivative 1 by x. ఇలా బ్రాకెట్ పెట్టండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, x square d square y by dx square plus x into dy by dx is equal to minus sin log x. ఓకే, అంటే మన ఆన్సర్ మైనస్ సైన్ లాగ్ ఎక్స్ ఆన్సర్. కానీ వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు సైన్ లాగ్ ఎక్స్ ఇచ్చాడు. అంటే దీని ఆన్సర్ ఎంత అండి, ఈక్వల్ టు మైనస్ y ఈజ్ ద ఆన్సర్, మైనస్ y ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ డిటర్మినెంట్. డెరివేటివ్ ఆఫ్ డిటర్మినెంట్ ఇక్కడ ఒకసారి చూడండి, y ఈజ్ ఈక్వల్ టు u
విడబ్ల్యూ అంటే ఎక్స్లు ఉన్నాయిలేండి, యూ ఆఫ్ ఎక్స్ అని. ఓకే, యూ ఆఫ్ ఎక్స్ అని ఉంది. యూవిడబ్ల్యూ ఇచ్చాడు, పిక్యూఆర్ లాంబ్డా మ్యూ అండ్ గామా. ఓకే, గామా ఇచ్చాడు. ఇక్కడ ఆర్ని మారుద్దాం లేదా కన్ఫ్యూజ్ అవుతాం. ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చి దెన్ డివై బై డిఎక్స్ అడుగుతున్నాడు. దెన్ డివై బై డిఎక్స్ అడుగుతున్నాడు. చాలా సింపుల్గా టెక్నిక్ ఏంటంటే సొల్యూషన్ చూసుకోండి. మీరు ఒక రోని కానీ ఒక కాలమ్ని కానీ మార్చాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, యూవిడబ్ల్యూ ఇచ్చాడు. దీని డెరివేటివ్ కట్టండి, యూ డాష్ వి డాష్ డబ్ల్యూ డాష్ అని రాసి రిమైనింగ్ మామూలుగా రాసేయండి, పిక్యూఆర్ లాంబ్డా మ్యూ గామా. ఓకే, ప్లస్ ఈ యూవిడబ్ల్యూ నాస్టీస్గా రాసేయండి, పి డాష్ క్యూ డాష్ ఆర్ డాష్ అని రాయండి. ఈ లాంబ్డా మ్యూ అండ్ గామా. ఓకే, దీన్ని మార్చండి. ప్లస్ యూవిడబ్ల్యూ దీన్ని మనం మార్చాం, పిక్యూఆర్ దీన్ని మార్చాం, బట్ లాంబ్డా డాష్ మ్యూ డాష్ అండ్ గామా డాష్. గామా డాష్. ఓకే, ఇలాగైనా చేయొచ్చు లేదా కాలం అయినా చేయొచ్చు. ఓకేనా, ఇలా కాలం అయినా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీరు ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 cos x 1 0 x minus pi by 2 2 cos x 1 0 1 2 cos x. అయితే ఏంటి, దెన్ ఫైండ్ ఎఫ్ డాష్ ఎక్స్. ఓకేనా, ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, డెరివేటివ్ కడుతున్నప్పుడు ఫస్ట్ ఈ రోని డెరివేటివ్ కట్టండి, మిగిలిన యాస్టీస్గా రాసేయండి. కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కదా, దేర్ఫోర్ మైనస్ 2 sin x 1 డెరివేటివ్ 0 0 x మైనస్ పై బై 2 2 cos x 1 0 1 2 cos x. ఓకే, ప్లస్ ఇప్పుడు ఈ రోని యాస్టీస్గా రాసేసుకోండి, 2 cos x 1 0. ఇప్పుడు దీన్ని రెండో రోని డెరివేటివ్ కడదాం. ఎక్స్ మైనస్ పై బై 2 డెరివేటివ్ కడితే పై బై 2 డెరివేటివ్ 0 కాబట్టి ఎక్స్ డెరివేటివ్ 1 అవుతుంది. అండ్ ఇక్కడ 2 cos x ఇచ్చాడు, కాస్ డెరివేటివ్ అంటే మైనస్ 2 sin x అండ్ 0. థర్డ్ పాయింట్ యాస్టీస్గా రాసేస్తున్నాం, 2 cos x ప్లస్ మూడోది థర్డ్ రో మాత్రమే మార్చాలి, రిమైనింగ్ రెండు సేమ్ యాస్టీస్గా రాసేసుకోండి. ఓకే, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే 2 cos x 1 0 సెకండ్ రో ఎక్స్ మైనస్ పై బై 2 అండ్ 2 cos x ఇంటూ 1. థర్డ్ రోని 0 ఇచ్చాడు, 1 2 cos x అంటే 0 0 మైనస్ 2 sin x ఇది ఇచ్చాడు. ఇది మనకు వచ్చిన వాల్యూ. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు వాడు, ఎఫ్ డాష్ పై అడుగుతున్నాడు, ఎఫ్ డాష్ పై. దేర్ఫోర్ ఎక్స్ ఉన్న ప్లేస్లో పై పెట్టండి. దేర్ఫోర్ ఎఫ్ డాష్ పై, ఎక్స్ ఉన్న ప్లేస్లో మీరు పై పెడితే మీకు వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై. ఈ వాల్యూని మీరు పెట్టుకుంటే ఎఫ్ డాష్ పై వాల్యూ సింప్లిఫై చేసుకుంటే 2 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ రకంగా మీరు డిఫరెన్షియేషన్ మీద మీకు గ్రిప్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.